హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. సో ఛానల్ తర్వాత అయితే నా దగ్గర iPhone 4 అయితే ఒకటి వచ్చిందండి అన్లాక్ కోసం. ఇక్కడ చూడొచ్చు మీరు iPhone 4 ఇది మోడల్. ఇంకా దీంట్లో వచ్చేసి మనకి హలో స్క్రీన్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, దీంట్లో మనకి iOS వర్షన్ వచ్చేసి 7.1.2 అయితే ఉంది. ఇక్కడ హలో స్క్రీన్ మీద వచ్చేసింది. సో ఐఫోన్ ని అన్లాక్ చేయాలంటే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. సో ఐఫోన్ అన్లాక్ ఒకవేళ మీది చేయించుకోవాలి, హలో స్క్రీన్ ఉంది లేదా డిజేబుల్ అన్అవైలబుల్ అనేసి ఉంది అంటే దాన్ని బైపాస్ చేయించుకోవాలంటే మీరు నాతో కాంటాక్ట్ చేయొచ్చు. నా వాట్సాప్ టెలిగ్రామ్ యొక్క లింక్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉన్నాయి. అక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు నాతో కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా మీరు మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటుంటే మీరు వెంటనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మీకోసం రెగ్యులర్ గా మొబైల్ రిపేరింగ్ రిలేటెడ్ వీడియోస్ అనేది తీసుకుని వస్తుంటాం. సో ఇంకా దీన్ని ఎలా బైపాస్ చేస్తామో చూద్దాము. సో ముందుగా అయితే చూడండి, ఇక్కడ చూపిస్తాను మీకు. హలో స్క్రీన్ మీద ఉంది ఇది, ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? సో ఇక్కడ హలో స్క్రీన్ మీద ఉంది. ఇది బైపాస్ చేసినా పోదన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి అకౌంట్ అనేది లాగిన్ అవ్వమని అడుగుతుంది. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీద నేను క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నెట్వర్క్ కనెక్ట్ అవ్వమంటుంది. వైఫైకి కనెక్ట్ అయినామంటే అకౌంట్ అనేది అడుగుతుంది. ఇప్పుడు దీన్ని మనము చాలా సింపుల్ గా బైపాస్ చేయొచ్చండి, ఫ్రీ మెథడ్. ఇక్కడ చూడండి, ఈ యొక్క టూల్ వస్తుంది, ఐ రిమూవ్ టూల్ అని. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్ నుంచి. ఇంకా ఇక్కడ ఆర్డర్ బైపాస్ సర్వీస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఒక వెబ్సైట్ అయితే ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంకా ఇక్కడ ఆర్డర్ ఫామ్ అయితే అడుగుతుంది. ఇక్కడ మనం మన పేరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఈమెయిల్ ఐడి కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత యాక్సెప్ట్ అగ్రిమెంట్ మీద క్లిక్ చేసి బై నౌ మీద క్లిక్ చేసామంటే నెక్స్ట్ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. యువర్ ఆర్డర్ వాస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, యువర్ IMEI యాడెడ్ టు ఐ రిమూవ్ టూల్ డేటాబేస్ అండ్ నౌ యు ఆర్ రెడీ టు యూజ్ ఐ రిమూవ్ సాఫ్ట్వేర్ అనేసి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఐ రిమూవ్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ వచ్చేసింది స్టార్ట్ బైపాస్ అనేసి. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి. స్టార్ట్ బైపాస్ మీద క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ చూడండి, యువర్ డివైస్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ బైపాస్డ్ అనేసి వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుందాము. సో నో సిమ్ కార్డ్ ఇన్స్టాల్డ్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం దీని మీద క్లిక్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి యాక్సెస్ అయితే అవుతూ ఉంది. సో ఇంకా నేను దీన్ని రిమూవ్ చేసేస్తాను ఇక్కడ నుంచి. ఇక్కడ చూడండి మన నెట్వర్క్ అయితే వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేద్దాము. అలో లొకేషన్ సర్వీసెస్ అని అడుగుతుంది. డిజేబుల్ లొకేషన్ సర్వీస్ చేసేద్దాం, అవసరం లేదు మనకి. ఇంకా చూడండి, సెటప్ యాజ్ ఏ న్యూ ఐఫోన్ మీద క్లిక్ చేయాలి మనము. దీని తర్వాత మనం అగ్రీ మీద క్లిక్ చేస్తాము. ఇంకా దీని తర్వాత మళ్ళీ అగ్రీ మీద క్లిక్ చేస్తాము. ఇంకా క్రియేట్ ఏ పాస్వర్డ్ అనేసి అడుగుతుంది. ఇక్కడ డోంట్ యాడ్ పాస్వర్డ్ అనేసి ఇస్తాను. సో ఓకే, ఆటోమేటిక్లీ డోంట్ సెండ్ అనేసి ఇచ్చేద్దాము. ఇంకా గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇది అన్లాక్ అయిపోయింది. సో చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చాలా ఈజీగా iPhone 4S అయితే బైపాస్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్. ఇంకా మీరు మొబైల్ రిపేరింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ కోర్స్ డీటెయిల్గా నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటే మీరు నాతో అయితే కాంటాక్ట్ చేయొచ్చండి. సో మీరు ఆన్లైన్ ద్వారా నేర్చుకోవాలన్నా నేను మీకు డైలీ సెషన్స్లో నేర్పిస్తాను. ఆన్లైన్ ద్వారా పర్ పర్సన్కి సపరేట్గా క్లాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఎంత కోర్సు వాల్యూ ఎంత ఉంటుంది ఏమిటి అనేది కూడా చెప్తాను. లేకపోతే మీరు నా కోర్స్ని బై చేయాలన్నా సో కోర్స్ అయితే ప్రిపేర్ అవుతుంది. సో కోర్స్ని కూడా మీరు బై చేసుకోవచ్చు. సో ఆ కోర్స్లో వచ్చేసి డీటెయిల్గా చాలా వీడియోస్ అయితే ఉంటాయి అనమాట. ఆ వీడియోస్ చూసి మీరు సాఫ్ట్వేర్ ఎలా చేయాలి ఏమిటి ప్రతి ఒక్క డివైస్ గురించి నేర్చుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించి డీటెయిల్గా కనుక్కోవాలంటే మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా మీరు నా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వచ్చు. వాటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉన్నాయి. ఆ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో ఏమిటంటే మనకి ఆల్రెడీ చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు. మీకు మొబైల్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నుంచి డైరెక్ట్గా అడిగి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా మనము iPhone 4లో హలో స్క్రీన్ని బైపాస్ చేస్తాం, అది కూడా 1-2 క్లిక్స్తోనే. చూసారు కదా, సో చాలా సింపుల్ అనమాట. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైంది ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలని నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.